గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడకు తరలిస్తున్నారు. భారీ భద్రత మధ్య వంశీని తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ బార్డర్లో అదనపు పోలీస్ బలగాలు మోహరించాయి. ఏపీ సరిహద్దులో వంశీని తీసుకువెళ్తున్న వాహనం మార్చినట్లు తెలుస్తుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేశారు. వంశీ అరెస్ట్ను వైసీపీ నేత దేవినేని అవినాష్ ఖండించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని మండిపడ్డారు. సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలతో వంశీని అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో సత్యవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో తనని బెదిరించి తన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. దీంతో వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు విజయవాడ పడమట పోలీసులు. సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదు మేరకు వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏదైతే 2-3 సంవత్సరాల క్రితం గన్నవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ దాడి విషయంలో నన్ను భయపెట్టి పోలీసులు భయపెట్టి నా చేత తప్పుడు కేసులు పెట్టించారని చెప్పని డైరెక్ట్గా ఆ రోజు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో తనే సాక్షాత్తు కోర్టు జడ్జి ముందుకు వచ్చి చెప్పిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఒక సెట్ బ్యాక్గా తీసుకుని ఎలాగైనా వంశీ మీద కానివ్వండి లేకపోతే మిగిలిన వాళ్ళందరి మీద కానివ్వండి ఒక కక్షపూరితంగా మనం ముందుకెళ్ళాలి, ప్రజాస్వామ్యం గారు కూనీ చేసి రాజ్యాంగాల్ని చట్టాలను గారు కూనీ చేసి డైరెక్ట్గా తప్పుడు కేసులు కిడ్నాప్, మర్డరు, భయపెట్టిస్తాం, బెదిరిస్తాం, తప్పుడు కేసులు పెట్టి ఉదయం ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్ర గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడకు తరలిస్తున్నారు. భారీ భద్రత మధ్య వంశీని తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ బార్డర్లో అదనపు పోలీస్ బలగాలు మోహరించాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వంశీ అరెస్టు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇంకా తెలంగాణ పరిధిలోనే వంశీ ఉన్నారు. అయితే ఇంకా ఏపీ బోర్డర్ కి రాలేదు. సుమారుగా మరో 1.5 నుండి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి. అయితే పూర్తిగా ఉదయం నుంచి హైడ్రామా మధ్య వంశీని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఏపీకి తీసుకొస్తున్న పరిస్థితి. సుమారుగా 7 కేసులు ఇప్పటికే నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే గత వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, అదేవిధంగా ఆ కేసుకు సంబంధించి గత 2 రోజుల కిందట కోర్టులో ప్రొడ్యూస్ చేసిన విషయాలన్నీ మనకి తెలిసినవి. అయితే దీనికి సంబంధించి తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. అదేవిధంగా అతన్ని కిడ్నాప్ చేశారు, వంశీ కిడ్నాప్ చేశారు అనేది కూడా ఒక ఆరోపణ నేపథ్యంలో ఈ రోజు వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ తరలిస్తున్న పరిస్థితి. అదే ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారా, అదేవిధంగా పడమట పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా, గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా అనేది ఒక ఉత్కంఠగా మారింది. ఒక పక్కన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పడమట పోలీస్ స్టేషన్ వద్ద కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరో పక్కన గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వంశీని ఎక్కడికి తీసుకొస్తారు? ముందు గన్నవరం తీసుకొచ్చి పూర్తిగా ఇక్కడ పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారా, అదేవిధంగా అతన్ని విచారణ చేసిన తర్వాత ప్రొడ్యూస్ చేస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. మరో పక్కన గత కేసులు 7 కేసులు కాకుండా ఇప్పుడు మరో కొత్త కేసు అతను కిడ్నాప్ కేసు కూడా పెట్టడం జరిగింది. మరో పక్కన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వంశీని విచారించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది విచారించిన అనంతరం పోలీసులు పూర్తిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తిగా కోర్టుకి సబ్మిట్ చేసే పరిస్థితి. అంటే కోర్టుకి సబ్మిట్ చేసే ముందే అతన్ని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ హాస్పిటల్ కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ముందుగా ఏపీలో అడుగుపెట్టిన తర్వాత ముందుగా ఏ పోలీస్ స్టేషన్ తరలిస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు 3 స్టేషన్లోనూ పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వంశీ గతంలో కూడా 2019లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన వంశీ
ఆ తరుణంలో సుమారుగా 4 years టర్మ్ లో పూర్తిగా అక్కడ గన్నవరంలో టీడీపీ కార్యకర్తపై అక్రమ అరెస్టులు చేపించారు అనేది కూడా ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పలు కేసులు కూడా ఆయన పైన ఉన్న నేపథ్యం కూడా ఉంది. మరో పక్కన గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి, దాంట్లో అక్కడికి వచ్చిన కొంతమంది అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు పట్టాభిపై దాడి కూడా పోలీసులు దాడి చేయడం జరిగింది, కార్యకర్తలు కూడా దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి పూర్తిగా అధిష్టానం, టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వంశీని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా గత తప్పులన్నీ పూర్తిగా టీడీపీ పూర్తిగా పెద్ద ఎత్తున దీని మీద కసరత్తు చేస్తుంది. అక్కడ ఉన్న గతంలో పరిణామాలు కూడా ఇప్పుడు చూస్తున్న పరిస్థితి గమనించుకుంటే ఎప్పుడుండో సుమారుగా ఒక 3 నెలల కిందటే వంశీని అరెస్ట్ చేస్తారు అనేది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యేది. వంశీ మరో పక్కన కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు అనేది కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితుల్లో ఈ రోజు ఈ అరెస్టు కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మరో గంట నుండి గంటన్నర సమయం ఏపీ బోర్డర్ కి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి మొదటగా వెహికల్స్ తీసుకున్న వెహికల్ కాకుండా మరో వెహికల్స్ షిఫ్ట్ చేసి వంశీని వస్తున్నారు అనేది ఒక సమాచారం ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు జగ్గేపేట ఏపీ బోర్డర్ కి ఎన్ని గంటలకు వస్తారు, చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఎన్ని గంటలకి ఇబ్రహీంపట్నం చేరుకుంటారు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారా, అదేవిధంగా పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారా అనేది మరి కొద్దిసేపట్లో సుమారుగా గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది. లక్ష్మి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.